right. స్టార్ట్ చేయొచ్చండి. రెడీగానే ఉన్నారంతా? समय ऑडियो వినపడుతుంది కదండి అందరికి? Okay. So I'm using this Microsoft Teams platform just for recording purposes. So ఈ సెషన్ అంతా మనం రికార్డ్ చేసి ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. So it is a offline session. I'm recording it on Microsoft Teams. Okay. అండ్ ఇక్కడ మనము చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కమాండ్స్ అన్ని కూడా మనము సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. హిస్టరీ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ గివ్ యు ఆల్ ప్రీవియస్ కమాండ్స్. అంతకుముందు యూజ్ చేసినటువంటి కమాండ్స్ లిస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి వీలుంటే నోట్ చేసుకోండి, అంతకన్నా ముందు ప్రాక్టీస్ చేయటం మీద ఫోకస్ పెట్టండి. ఓకేనండి. The primary is we'll start with that. MATLAB అనేది it is matrix laboratory. ఓకే, సో మనం ఏదైనా సరే ఒక సింగిల్ డిజిట్ నంబర్ ఎంటర్ చేసినా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మ్యాట్రిక్స్. 1 by 1 మ్యాట్రిక్స్ లాగా అది కౌంట్ చేస్తుంది. సపోజ్ a is equal to 10 అని ఎంటర్ చేశారు. సో MATLAB ఎన్విరాన్మెంట్ లో కమాండ్ విండో అనేది ఒకటి ఉంటుంది అండ్ ఎడిటర్ అనేది ఒకటి ఉంటుంది. వాటి సంగతి చూద్దాము. ప్రజెంట్ మీరు ఈ ఆక్టేవ్ అనేది ఇట్ ఈస్ అ ఫ్రీ వర్షన్ ఆఫ్ MATLAB. MATLAB అనేది కమర్షియల్ సాఫ్ట్వేర్. అందులో ఉన్నటువంటి ఫ్రీ టూల్స్ దానికి ప్యారలల్ గా ఆల్మోస్ట్ ఈక్వల్ కెపాసిటీతో ఓపెన్ గా డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇది ఆక్టేవ్ అనేది. సో MATLAB లో మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆల్మోస్ట్ 99% ఒకటి రెండు కమాండ్స్ ఏవో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కానీ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ MATLAB. ఈ ఆక్టేవ్ అనేది కూడా MATLAB లాగానే వర్క్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ఫ్రీ. ఓకేనండి. సో ఇక్కడ మనకి జస్ట్ ఓపెన్ దట్ ఆక్టేవ్ GUI అనేది ఓపెన్ చేసినట్లయితే on your desktop you are seeing that Octave GUI. Octave GUI అని ఉన్నది. ఓపెన్ దట్ మనకి కమాండ్ విండో అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ అనేది మనం డైరెక్ట్ ఇక్కడ చూడడానికి కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎంటర్ దట్ a is equal to 1 or let's say a is equal to 10. ఒకసారి ఎంటర్ చేసి చూడండి. a is equal to 10. ఓకే, సో మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఎంటర్ చేస్తే దాని అవుట్పుట్ అనేది ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే, సో అవుట్పుట్ మనకి కనబడకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే వాటి యూజెస్ ఈక్వల్.
సపోజ్ b is equal to 20 అంటారు, ఆఫ్టర్ ద ఇన్స్ట్రక్షన్. సో ఏమవుతుందండి, ఆ వర్క్ స్పేస్ లో మీరు ఏవైతే వేరియబుల్స్ డిఫైన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ వస్తూ ఉంటాయి. ఏమొచ్చింది, ఏ ఈజ్ ఏ 1/1 మ్యాట్రిక్స్, డైమెన్షన్స్ 1/1 ఉన్నది, వాల్యూ 10 ఉంది, రైట్. అదే మనకి ఇక్కడ అవుట్పుట్ లో కనబడుతూ ఉంది, రైట్. అదే మనం b is equal to 20 అనేది కూడా ఎంటర్ చేసాము, అక్కడ అవుట్పుట్ ఏం కనబడట్లేదు. స్టిల్ ఏ వేరియబుల్ is created with 1/1 dimensions, వాల్యూ 20. సో ఆ వాల్యూ ఎంత అనేది మనము మళ్ళీ కావాలి చూద్దాం అనుకుంటే యూ కెన్ జస్ట్ ఎంటర్ b అని ఎంటర్ చేస్తే ఆ వేరియబుల్ లో స్టోర్ అయిన వాల్యూ ఎంత అనేది మనకు వస్తుంది. అలాగే a అని ఎంటర్ చేస్తే ఆల్రెడీ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఎంత అనేది వస్తుంది. సపోజ్ ఇప్పటి వరకు మనం క్రియేట్ చేయని ఒక వేరియబుల్ ఏదో వాల్యూ ఎంటర్ చేసాం, సి అన్నాం, వాల్యూ ఏమి అసైన్ చేయలేదు, ఏమొస్తుందండి, అన్డిఫైన్డ్, సి ఈజ్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, సో ఇలాగా మనం ముందే ఒక వాల్యూ అసైన్ చేసి డిఫైన్ చేస్తే ఓకే, అదర్వైజ్ ఇట్ బి కన్సిడర్డ్ అన్డిఫైన్డ్ అని వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఏ అనే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసాము, బి అనే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసాము. నా ఇంకొక పని చేయండి, సైజ్ ఆఫ్ ఏ, సైజ్ బ్రాకెట్ లో ఏ, ఓకే, ఏమొస్తుందండి, ఆన్సర్ ఈజ్ 1/1. సో ఇట్ ఈస్ a 1/1 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. కన్ఫర్మేషన్ కోసం బి కూడా చూడండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ 1/1 మ్యాట్రిక్స్. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయడానికి ఏం చేయాలనేది చూడాలి. సో ఐమ్ డిఫైనింగ్ a row matrix with, let's say, 5 elements. ఒక రో మ్యాట్రిక్స్ నేను డిఫైన్ చేస్తున్నాను, C is equal to, సో మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేయడానికి you have to use a square bracket. స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి. యా, ఎంటర్. C is equal to స్క్వేర్ బ్రాకెట్స్ లో 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5. ఇప్పుడు ఒకసారి సైజ్ ఆఫ్ C అనేది చూడండి. ఇట్ ఇస్ 1/5 మ్యాట్రిక్స్. ఒక రో ఉన్నది, 5 కాలమ్స్ ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్స్, 1/5 మ్యాట్రిక్స్ అని వస్తుంది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ MATLAB is కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ కి స్మాల్ కి తేడా ఉంటుంది. సో మనము స్మాల్ లెటర్ సి అనేది డిఫైన్ చేసి పొరపాటున క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేస్తే ఏమొచ్చిందంటే C is undefined. So instead of small c, I've used capital C. So capital C use చేస్తే ఏమొస్తుందంటే it is undefined అని వస్తుంది. So you must be more careful. ఆ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ క్లియర్ గా యూజ్ చేయాలి మీరు వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు. ఓకే, so size C is a 1/5 matrix.
and I'm defining. సో ఇప్పుడు దీనికి నాకు కాలమ్ మ్యాట్రిక్స్ కావాలంటే ఏం చేయాలి? అదర్వైజ్ ఒక రోలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ని నేను సపరేట్ చేయడానికి స్పేస్ ఇస్ వన్ ఆప్షన్. స్పేస్ అనేది ఆప్షన్ వాడచ్చు. పాసిబిలిటీ చూద్దాం. is equal to let's say 1 tab use cheyandi. Tab is not working. Comma use cheyandi. 1 comma 3 comma 5 comma 7 comma 9. D is equal to 1 comma 3 comma 5 comma 7 comma 9. Again, check the size of D. D is also a 1/5 matrix. Okay. So మనం ఒక రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని సపరేట్ చేయడానికి స్పేస్ అయినా యూజ్ చేయొచ్చు, కామా అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనండి. డిఫైన్ అనదర్ మ్యాట్రిక్స్. E is equal to 2 semicolon 4 semicolon 6 semicolon 8 semicolon 10. 2 4 6 8 10 separated by semicolon. కానీ E అంటున్నాను. ఈసారి ఏమొచ్చిందంటే you got a column matrix. Five by one matrix అనేది వస్తుంది. సో 5 rows ఉన్నవి, ఒకటే కాలమ్. సో మనము కాలమ్ లో ఎలిమెంట్స్ ని సపరేట్ చేయాలి అంటే ఏం చేయాలి? But use a semicolon. ఓకేనండి. సో రోలో ఎలిమెంట్స్ ని సపరేట్ చేయాలంటే కామా కానీ స్పేస్ కానీ యూజ్ చేయొచ్చు. కాలమ్ లో ఎలిమెంట్స్ ని సపరేట్ చేయాలి అంటే సెమికోలన్ యూజ్ చేయాలి. రైట్. సో విత్ దిస్ నాకు ఒక 2/2 మ్యాట్రిక్స్ కావాలి. 1 2 ఒక రోల్ ఉండాలి, 3 4 ఒక రోల్ ఉండాలి. ఎట్లా వస్తారు? రైట్. ఒకసారి అది ట్రై చేసి నాకు చెప్పండి. 1 2 ఒక రోలో రావాలి, నెక్స్ట్ రోలోకి 3 4 రావాలి. దానికి P అనే నేమ్, P is equal to స్క్వేర్ బ్రాకెట్స్ ఎట్లా రాయాలి? సో రోలో ఎలిమెంట్స్ ని సపరేట్ చేయడానికి స్పేస్ యూజ్ చేస్తున్నాను. అక్కడికి ఒక రో కంప్లీట్ అయిపోయింది. యూజింగ్ ఏ సెమికోలన్. get a 2/2 matrix. సో రోలో ఎలిమెంట్స్ ని సెపరేట్ చేయడానికి నేను స్పేస్ యూజ్ చేశాను. సో ఫస్ట్ రోలో 1 space 2, అక్కడికి ఒక రో కంప్లీట్ అయిపోయింది. దెన్ ఐ హావ్ టు యూజ్ ఎ సెమికోలన్. నెక్స్ట్ రోకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు, అంటే కాలమ్ లో నెక్స్ట్ ఎలిమెంట్ రావాలి అన్నప్పుడు అది యూజ్ సెమికోలన్, దెన్ 3 space 4. Right? So I get a 2/2 matrix. అది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. Size of P is
2 by 2. సో ఇలాగే నేను 5 6 7 8 ఎలిమెంట్స్ తో ఒక మ్యాట్రిక్స్ కావాలి నాకు, అండ్ ఐ కాల్ ఇట్ as క్యూబ్. 5 6 7 8 ఎలిమెంట్స్ తో ఒక మ్యాట్రిక్స్ కావాలి, 2 by 2 మ్యాట్రిక్స్. I call it as cube. సో ఈ బేసిక్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ యాజ్ యూజువల్ చేయొచ్చు. సో ఐ కాల్ ఇట్ ఎడిషన్ ఆపరేషన్ p plus q. ఇక్కడ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 1 2 3 4 మ్యాట్రిక్స్ ఇస్ యాడెడ్ టు 5 6 7 8. p plus q రిజల్ట్ అంతేనా? సిక్స్ 8 10 12. అలాగే difference of those two matrices q minus p. Product of the matrices p star q. So matrices multiply చేసేటప్పుడు ఆర్డర్ మారితే ఏమవుతుందంటే p star q and q star p. రిజల్ట్స్ ఏమొస్తుందా వేరే వస్తుందా? You multiply two matrices and if you change the order ఏమొస్తుంది? You get a different result. Okay, so matrix multiplication అనేది ఆర్డర్ ఆఫ్ మల్టిప్లికేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, అలాగే డివిజన్. Right? So division process p by q is different from q by p. So division use right slash p right slash q కొట్టి చూడండి. అలాగే q left slash p. You get a different number. ఓకేనండి. సో ఇప్పుడు ఈ డివిజన్ అనేది మనకి 4 డిఫరెంట్ రిజల్ట్స్ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి అక్కడ. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ కి మనకి యాక్చువల్లీ అన్ని బిల్ట్ ఇన్ కమాండ్స్ ఉంటాయి. సో p by q అంటే ఏంటనేది చూద్దాం. సో ఐ గో విత్ p స్టార్ ఇన్వర్స్ ఆఫ్ q, inv p star inv of q.
పి స్టార్ ఐఎన్వి క్యూ అంటే పి స్టార్ క్యూ ఇన్వర్స్ అంటే ఏమొచ్చిందంటే ఏ రిజల్ట్ వచ్చింది అది 3 - 2 2 - 1 అంటే ఏంటది ఇట్ ఈస్ పి బై క్యూ అవునా అంటే పి బై క్యూ అంటే ఏం జరుగుతుంది యాక్చువల్ గా పి is multiplied with inverse of C. సో పి బై క్యూ అంటే పి స్టార్ ఇన్వర్స్ క్యూ అని అలాగే క్యూ బై పి అంటే క్యూ స్టార్ ఇన్వర్స్ పి మరి దీని పరిస్థితి ఏంటి పి రైట్ స్లాష్ క్యూ అంటే క్యూ స్టార్ ఇన్వర్స్ పి అంటే ఏమొస్తుందో చూడండి క్యూ స్టార్ ఇన్వర్స్ పి is also clear -1 2 -2 3 is q by సో ఈ ఆపరేషన్ ఏంటనేది చూడాలి p రైట్ స్లాష్ ఫర్ దట్ ఒక పని చేయండి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్స్ q స్టార్ p సో ఇన్వర్స్ q స్టార్ p అంటే ఏం చేస్తుందంటే రైట్ స్లాష్ q రైట్ స్లాష్ p అంటే ఏం చేస్తుంది ఇట్ ఈస్ కీపింగ్ q in the denominator p in the numerator but multiplication wise the denominator is calculated first so it is inverse q multiplied with p is q right slash p same way inverse p multiplied by q is what q right slash p 5 4 - 4 minus okay -3 -4 4 5 that is p right slash q so p star inverse q ante is p right slash is it inverse p star right అర్థమవుతుందండి సో p right slash q is equal to inverse p star p ఓకేనండి సో ఒక అట్లీస్ట్ ఒక మల్టిప్లికేషన్ మనం కన్ఫర్మ్ చేసుకొని చూద్దాం సో ఒక మల్టిప్లికేషన్ మనము కన్ఫర్మ్ చేసుకొని చూద్దాము p is 1 2 3 4 q is 5 6 7 8 ఓకే సో p స్టార్ q మల్టిప్లికేషన్ అనేది ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకొని చూద్దాం ఎట్లా చేయాలండి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లోంచి రో తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలమ్ తో మల్టిప్లై చేయాలి then you get the first element
సేమ్ వస్తుంది 1 into 5 plus 2 into 7. So 5 plus 14 19. Second element ఎట్లా వస్తుంది 1 into 6 plus 2 into 8. 6 plus 16 22. Right? So అలాగే 1 into 7, sorry, okay, 3 into 5, 4 into 7, 15 plus 28. 15 plus 28, 43. Okay. So ఇలాగా matrix multiplication. Okay. And సో డివిజన్ అనేది కూడా అర్థమైంది కదండి. మ్యాట్రిక్స్ డివిజన్ అంటే ఏంటి? ఇట్ కీప్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ takes the inverse of the second element and multiplies. So P star equals to is seen as by, right? So it is basic mathematical operations on matrices. Okay, addition, subtraction, multiplication and division. ఇంతవరకు క్లియర్ కదా? Addition, subtraction, multiplication and division. ఓకే. సో అయితే మనకి ప్రతిసారి అంటే మన జనరల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఈ మ్యాట్రిసెస్ ని యూజ్ చేస్తున్నాము. లెట్స్ సే మనము y = x² అనే ఒక గ్రాఫ్ గీయాలనుకున్నాం. అంటే ఏం చేయాలంటే x ఒక సెట్ ఆఫ్ డేటా పాయింట్స్ తీసుకుంటాం 1 2 3 4 5 అనేదో. ఆ వచ్చినటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా స్క్వేర్ చేసి ఆ x కి y కి నేను గ్రాఫ్ గీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్క్వేర్ చేయాలి అంటే ఏంటి పరిస్థితి? సపోజ్ C is a row matrix, D is again a row matrix. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలని చూసారు, ఏమొస్తుందండి? C star D. ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకనండి? మనం మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాలంటే ఫండమెంటల్ రూల్ ఏంటి? So number of columns in first matrix must be equal to number of rows in second matrix. So a by b, c by d ఉంటే అక్కడ b and c ఈక్వల్ అవ్వాలి. a by b ఒక మ్యాట్రిక్స్, c by d ఒక మ్యాట్రిక్స్ ఉంటే b ఈక్వల్ టు c అయినప్పుడు మాత్రమే మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయడానికి అవుతుంది. ఎర్రర్ ఏమొచ్చింది? Wrong arguments. Operand 1 is 1 by 5. Operand 2 is also 1 by 5. ఆ మల్టిప్లికేషన్ స్టార్ ఆపరేషన్ అనేది పనికిరాదు, అక్కడ చేయడానికి కుదరదు. సో మనకి ప్రతిసారి ఇలాగా మ్యాట్రిసెస్ నే మల్టిప్లై చేయాలనే అవసరాలు రాకపోవచ్చు. సపోజ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ y = x² అనే గ్రాఫ్ గీయాలి, ఉన్న ఎలిమెంట్ ప్రతిదాన్ని నేను మల్టిప్లై చేయాలి. అలాంటప్పుడు ఎలాగండి? కుదరదు. సో దానికోసం నేను ఏం చేయాలి అంటే I use dot star C dot star D. Dot అనేది ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ తీసుకొస్తుంది. సో C dot star D ఏమొస్తుందంటే 1 into 1, 2 into 3, 3 into 5, 4 into 7, 5 into 9. So you get element wise multiplication. C dot star D. సో ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ కావాలి అన్నప్పుడు డాట్ యూజ్ చేయాలి. ఓకేనా? C dot star D. ఓకే.
సో ఇప్పుడు P అనే మ్యాట్రిక్స్ తీసుకోండి, 1 2 3 4 ఉంది. I'll do one thing, P by P, matrix division. ఏమొస్తుందండి రిజల్ట్? యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అదే మనం ఎలిమెంట్ వైజ్ డివిజన్ కావాలి అన్నాము, ఏం చేయాలి? P డాట్ స్లాష్ P, ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్కడ ఉన్న ఎలిమెంట్ అక్కడే డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 1 1 1 1. ఓకేనా? సో ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్, ఎలిమెంట్ వైజ్ డివిజన్. సో ఇప్పుడు నాకు కావాల్సినటువంటి ఆపరేషన్ I consider I'm defining x as x with 10 elements. దాన్ని నేను ఎట్లా రాస్తాను అంటే 1:10 స్క్వేర్ బ్రాకెట్స్ లో. రైట్, x is equal to 1:10, 1 నుంచి 10 వరకు, starting from 1 up to 10. Get 10 elements with a separation of 1. సో అదే నాకు ఆ సపరేషన్ కూడా స్పెసిఫిక్ గా కావాలి, నేను దాన్ని కూడా డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లాగండి? లెట్స్ సే 1:0.5 10. So what do I get? I'll get elements starting from 1 up to 10 with a separation of 0.5. Okay, 1 to 10 నేను ఎలిమెంట్స్ తీసుకున్నాను విత్ సెపరేషన్ ఆఫ్ 0.5. నెక్స్ట్ నేను ఏం చేయాలి? దీన్ని స్క్వేర్ చేయాలి అండ్ దాన్ని y లో స్టోర్ చేయాలి. సో y is equal to x స్టార్ x అందామా? ఏం చేయాలండి? y is equal to x డాట్ స్టార్ x. సో ఈచ్ ఎలిమెంట్ అనేది ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. 1 స్క్వేర్ is 1, 1.5 స్క్వేర్ is 2.25, 2 స్క్వేర్ is 4. సో ఇలాగా ఎలిమెంట్ వైజ్ మల్టిప్లై అయ్యి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. y contains స్క్వేర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ x. x లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎలిమెంట్ వైజ్ స్క్వేర్ వస్తుంది, y లో స్టోర్ అవుతుంది. సో అది మనం ఎట్లా చేసాము? x డాట్ స్టార్ x. సో ఇదే ఆపరేషన్ ని మనం ఇంకోలాగా ఎట్లా చేయొచ్చు అంటే డైరెక్ట్ గా స్క్వేర్ పవర్ అనే ఆపరేషన్ ని చేయొచ్చు. x డాట్ పవర్ అనే దానికి షిఫ్ట్ 6 యూజ్ చేస్తారు, క్యారెట్. x డాట్ క్యారెట్ షిఫ్ట్ 6 is equal to x dot caret 2. So that also will give you the same result. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ అనేది
డైరెక్ట్ గా మల్టిప్లై చేయొచ్చు. లేదు పవర్ అనే దానికి ఆపరేషన్ ఏంటంటే క్యారెట్. ఓకే, సో నౌ I plot the graph. PLOT, plot x comma y. సో ఏం చేద్దాం, ఇక్కడ సిస్టమ్ లో ఇష్యూ ఉంది. ఓకే, పాస్. Share my screen. X is that, Y is start power 2. So plot x comma y అంటే ఏమొస్తుంది, you get the graph. Okay,
సో గ్రాఫ్ ఇలా వస్తుంది. సో మనకి ఏ కమాండ్ కి అయినా సరే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి అంటే కెన్ యూజ్ దట్ హెల్ప్ స్పేస్ ప్లాట్, హెల్ప్ స్పేస్ ప్లాట్ అని కొట్టండి. ఆ ప్లాట్ అనే కమాండ్ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకు వస్తాయి. సో ఇప్పుడు ఇందులో ఆ గ్రాఫ్ సంబంధించి మనము కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, డాటెడ్ లైనా లేదు సాలిడ్ లైనా, ఏమేమి వచ్చినాయండి? లైన్ స్టైల్, సాలిడ్ లైనా, డాటెడ్ లైనా, డాష్ లైన్ అనేది మార్చుకోవచ్చు. దానికి మార్కర్స్ సెట్ చేయొచ్చు, సర్కిల్ కానీ స్టార్ కానీ క్రాస్ కానీ మార్కర్స్ ని సెట్ చేసుకోవచ్చు. ఇంకేమున్నాయి? కలర్, కలర్ ని వేరు చే హెల్ప్ స్పేస్ ప్లాట్, హెల్ప్ స్పేస్ ప్లాట్. హెల్ప్ స్పేస్ ప్లాట్ అంటే మీకు ఆ ప్లాట్ అనే కమాండ్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని వస్తాయి. హెల్ప్ స్పేస్ ప్లాట్, ప్లాట్ ప్లాట్ పిఎల్ఓటి, హెల్ప్ స్పేస్ ప్లాట్ పిఎల్ఓటి. హెల్ప్ స్పేస్ ప్లాట్. సో అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని వస్తాయి. సాలిడ్ లైనా, డాటెడ్ లైనా, డాష్ అండ్ డాట్ లైన్ కావాలా, అలాగే మార్కర్ అంటే లైన్ మీద మనం సర్కిల్ మార్క్ చేయాలా, ఈచ్ డేటా పాయింట్ కి స్టార్ పెట్టాలా, డైమండ్ పెట్టాలా, ఇలాగా మార్కర్స్ అనేవి వస్తాయి. అలాగే ఆ గ్రాఫ్ కలర్ ఏంటి, రెడ్, బ్లూ, ఎల్లో, మెజెంటా, డిఫరెంట్ కలర్స్ ఏం కావాలి అనేది ఆప్షన్స్ అన్ని కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకటి ప్లాట్ ఎక్స్ వై అన్నారు కదా, ప్లాట్ ఎక్స్ వై ఈ ఆప్షన్స్ అన్ని కూడా కోట్స్ లో పెట్టాలి. నేనేం చేస్తాను, ఆ యూజే డాష్ లైన్. సో డాష్ లైన్ కి ఏం చేయాలండి, డబుల్ స్పేస్ యూజ్ చేయాలి. డబుల్ ఐఫన్. అండ్ నాకు అది మార్కర్, డైమండ్ మార్కర్, ఈచ్ డేటా పాయింట్ దగ్గర ఒక డైమండ్ మార్కర్ రావాలి. ఐ యూజ్ డి. అండ్ ఈ గ్రాఫ్ నాకు లెట్స్ పింక్ కలర్ లో కావాలి. సో ఐ కాల్ ఇట్ యాజ్ మజెంటా ఎం. ఎం మజెంటా స్టాండ్స్ ఫర్ పింక్ కలర్. సో నాకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని కూడా అక్కడ పెట్టాను. ఈచ్ డేటా పాయింట్ నాకు డైమండ్ షేప్ లో మార్క్ అయి రావాలి. ఆ లైన్ అనేది డాష్ లైన్ రావాలి. కలర్ ఆఫ్ ద గ్రాఫ్ పింక్ కలర్ లో రావాలి.
సో మీరు ఇస్తున్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ప్లాట్ x, y, సింగిల్ కోట్స్ లో డబుల్ ఐఫన్ DM. డ్రాప్ వచ్చింది మినిమైజ్ అయింది, డ్రాప్ వచ్చింది మినిమైజ్ అయింది చూడండి. ఫైర్ బాక్స్ వచ్చేస్తుంది. క్లోజ్ చేసి ఎక్స్ట్రా right. Okay. మీకు అలాగా ఏ కమాండ్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కావాలన్నా సరే హెల్ప్ దట్ కమాండ్, హెల్ప్ ప్లాట్ ఆప్షన్ లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ప్లాట్ అనే కమాండ్ కి సంబంధించి ఆ లిస్ట్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. ఓకేనండి. నౌ సో అందులో ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు చేసినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా మనం ఒక సీక్వెన్స్ లో ఒక ఫైల్లో రాస్తే దానికోసం ఏం చేయాలి, ఫైల్ న్యూ అండ్ న్యూ స్క్రిప్ట్, ఫైల్ న్యూ అండ్ న్యూ స్క్రిప్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఫైల్ మెనూలోంచి ఫైల్ న్యూ అండ్ న్యూ స్క్రిప్ట్. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అన్ని కూడా
అంటే అట్లీస్ట్ ఈ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ సంబంధించినవి కూడా వరుసగా రాసుకొని వెళ్ళిపోవడమే. సో x is equal to I start from 0 here, 0, 0.5, 10. సో ఈ కమాండ్ కి సంబంధించిన అవుట్పుట్ నాకు కనపడాలి అంటే సెమికోలన్ యూజ్ చేయను, ఆ కనపడాల్సిన అవసరం లేదు అంటే యూజ్ సెమికోలన్. సో x is equal to 0 to 0.5 to 10. Y is equal to x dot power 2. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ప్లాట్ x comma y comma dash and dot if at all we need dash and dot line, కంటిన్యూషన్ ఏముంది సో ప్లాట్ x కామా y కామా లేదు ఇందాకదే యూజ్ చేయండి -dm, -dm. ఓకే, సో దీన్ని సేవ్ చేయాలి. ఫైల్, సేవ్ ఫైల్. సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ లో స్పేసెస్ ఉండకూడదు, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ని యూజ్ చేయకూడదు. సో ఐమ్ యూజింగ్ ప్లాటింగ్ డాట్ ఎం అని పెడితే అది మ్యాట్లాబ్ కి సంబంధించిన ఫైల్ అనేది అర్థమవుతుంది. సో ఐమ్ నేమింగ్ ఇట్ యాజ్ plotting.m. plotting.m. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ పైన మెనూలో ఒక గ్రీన్ కలర్ యారో మార్క్ లాంటిది ఉంటుంది చూడండి, సేవ్ ఫైల్ అండ్ రన్ ఆర్ కంటిన్యూ. సేవ్ ఫైల్ అండ్ రన్ ఆర్ కంటిన్యూ. So what you get? You'll get that graph. ఇందాక మనం గీసినటువంటి గ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. So each data point is a diamond and the connecting line is a dashed line. It is in magenta color, pink color లో. దానికోసం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రీన్ యారో మార్క్ ని ప్రెస్ చేయాలి. సేవ్ ఫైల్ అండ్ రన్. సో ఇందులో మీకు ఫర్దర్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ చూడాలి అంటే ఒకసారి కమాండ్ విండోలోకి వెళ్ళి ఆ హెల్ప్ ప్లాట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు నాకు ఎక్స్ లేబుల్ కావాలి అంటే ఎక్స్ యాక్సిస్ లో నేను ఏం తీసుకుంటున్నాను అనేది కావాలి, వై యాక్సిస్ లో వై లేబుల్ కావాలి,
అండ్ ఆ గ్రాఫ్ మొత్తానికి ఒక టైటిల్ కావాలి. ఇవన్నీ కూడా ఆ కింద సి ఆల్సో హెల్ప్ ప్లాట్ అని కొడితే కింద లాస్ట్ ఆప్షన్ సి ఆల్సో అని ఉంది చూడండి. సి ఆల్సో అన్న చోట లాస్ట్ ఆప్షన్ సి ఆల్సో ఆ ప్లాట్ కి సంబంధించి మిగతా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది మనం ఇక్కడ చూడొచ్చు. యాక్సిస్, బాక్స్, గ్రిడ్, హోల్డ్, లెజెండ్, టైటిల్, ఎక్స్ లేబుల్, వై లేబుల్, ఎక్స్ లిమిట్, వై లిమిట్, ఇలాగా ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా. సో వాటిని ఎట్లా వాడాలనేది చూడాలంటే లెట్స్ నేను ఎక్స్ లిమిట్ ఎలా వాడాలి చూడాలి. ఎట్లాగంటే హెల్ప్ ఎక్స్ లిమ్ ఏమొస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ లో లిమిట్స్ ని నేను ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఒక రౌండ్ బ్రాకెట్ పెట్టి బ్రాకెట్స్ లో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ ఎడిటర్ లోకి వెళ్ళండి. ఎడిటర్ లోకి వెళ్తే ఇందాక మనం రాసిన ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో నేను ఎక్స్ లిమ్ రౌండ్ బ్రాకెట్, అందులో మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి తీస్తాను, 2 to 10 తీసుకుంటాను. యాక్చువల్ గా 0 to 10 ఉన్నది, నేను 2 to 8 తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దాన్ని రన్ చేసి చూడండి. మీరు ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అండ్ రన్ రెండు జరుగుతాయి. అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూడండి. ఆ గ్రాఫ్ ఏదైనా మినిమైజ్ అయి ఉంటే మినిమైజ్ అయి ఉంటుంది. ఎక్స్ లిమిట్స్, ఎక్స్ లిమ్ రౌండ్ బ్రాకెట్, దాని లోపల స్క్వేర్ బ్రాకెట్, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ మనం పెట్టాము, స్పేస్ తో సపరేట్ చేసి ఎక్స్ లిమ్ 2 to 8 మళ్ళీ సార్ చేసి చూడండి. సో ఇలా గ్రాఫ్ ఏమవుతుందో. సో ఎక్స్ యాక్సిస్ లో ఆ బౌండరీస్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. ఇందాకటి వరకు 0 to 10 ఉండేది, ఇప్పుడు 2 to 8 వస్తుంది. టూ స్పేస్ స్క్వేర్ బ్రాకెట్స్ రన్ చేసి చూడండి.
So x limit 2 to 8 and what ఏమొస్తుందంటే x axis తీసుకుంటే So continuation y limit 0 space 70 సో ఈసారి y యాక్సిస్ డైరెక్షన్ లో కూడా బౌండరీస్ అనేవి ఫిక్స్ అయిపోతాయి 0 to 70.
సో అలాగే మిగతా ఆప్షన్స్ కూడా ఏమండి సో ఇక మిగతా ఆప్షన్స్ ఆ గ్రాఫ్ కి సంబంధించినటువంటి మిగతా డెకరేషన్స్ అన్ని కూడా ఏమేమి ఉన్నాయండి? ఇందాక హెల్ప్ ప్లాట్ అనే దాంట్లో చూస్తే సి ఆల్సో అన్న చోట టైటిల్ ఒకటి పెట్టొచ్చు, ఎక్స్ లేబుల్, వై లేబుల్, గ్రిడ్ పెట్టొచ్చు. ఓకే,
టైటిల్. సో టైటిల్ రౌండ్ బ్రాకెట్స్ డబుల్ కోట్స్ ఏం పెడదాము? పారాబోలా. టైటిల్ round brackets double quotes parabola. సో గ్రాఫ్ కి టైటిల్ అనేది వస్తుంది పారాబోలా అని. అలాగే X label, Y label, LABEL. So this is about graph plotting. సో మనకు కావాల్సిన రీజన్ వరకు బౌండరీస్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేబుల్స్ పెట్టొచ్చు, కలర్స్, గ్రాఫ్ షేప్, ఈచ్ పాయింట్ ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయాలి, లైన్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ లేబుల్స్ లో మనకి ఏదైనా గ్రీక్ లెటర్స్ ఇలాంటివి కావాలి అన్నప్పుడు లెట్స్ సే యూజ్ \beta x స్క్వేర్ తర్వాత నేను ఒక బీటా అని టైప్ చేస్తాను, \beta. ఏమొస్తుంది అనేది చూడండి. నథింగ్ has come out. B మిస్ అయిపోయింది.
సో ప్రస్తుతానికి అడిషనల్ సెటప్స్ గురించి తర్వాత చూద్దాం. సో ఫర్ ద టైం బీయింగ్ ఆ లేబుల్స్ రాయటం ఎలాగనేది చూసాము. ఓకే, it's about basics of graph plotting. Okay, so గ్రాఫ్ కంప్లీట్ అయితే మనము నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్దాం. Suppose these differential equation solutions. ఓకేనండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్స్. సో దానికి సంబంధించి built-in command is dsolve. సో ఒకసారి help dsolve అని చూడండి. help dsolve. ఏమొచ్చిందంటే dsolve belongs to symbolic package. సో దాని గురించి తెలుసుకోవాలి అంటే ముందు ఆ ప్యాకేజ్ ని లోడ్ చేయాలి అని చెప్తుంది. ఎట్లా చేయాలి? pkg లోడ్ సింబాలిక్. pkg లోడ్ సింబాలిక్. సో ఈసారి హెల్ప్ డిసాల్వ్ అంటే సో ఆ పర్టికులర్ ఫోల్డర్ లో help @sim/dsolve. ఇదిగోండి. సో డిఫరెన్స్ ఈక్వేషన్స్ ని ఇన్పుట్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, ఇనిషియల్ కండిషన్స్ ఫైనల్ కండిషన్స్ ఎట్లా ఇవ్వాలి అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ తో సహా ఇస్తారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. సో అడిషనల్ ప్యాకేజెస్ లో ఉన్న వాటికి హెల్ప్ ఎట్లా తీసుకున్నారు? help @sim/dsolve. help space @sim/dsolve అని కొట్టారు. సో ఆ సింబాలిక్ డిసాల్వ్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి అనేది అంతా కూడా డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడిటర్ లోకి వెళ్ళి న్యూ స్క్రిప్ట్ తీసుకోండి అండ్ దాన్ని సేవ్ యాజ్ derivative.m.
ఎడిటర్ లోకి వెళ్ళి న్యూ స్క్రిప్ట్ తీసుకుంటున్నారు అండ్ సేవ్ యాజ్ derivative.m. సో ఇందులో డెరివేటివ్స్ ఆర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సరే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో దానికి చేయాల్సింది ఏంటి, లోడ్ ప్యాకేజ్ సింబాలిక్ అదేలాగా pkg load symbolic is your first command. pkg load symbolic. So next ఏంటంటే I'm writing a differential equation. dE is equal to if y comma 2 is equal to సారీ ముందు మనం y అనేది డిఫైన్ చేయాలి. sim y of x sims y of x. y అనేది ఒక సింబాలిక్ ఫంక్షన్ ని నేను డిఫైన్ చేస్తున్నాను sims y of x. Then my equation dE is equal to if y comma 2 double is equal to minus 5 star y. సో అసలు దాని అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూడాలనుకుంటే డైరెక్ట్ గా కమాండ్ ప్రాంప్ట్ లోనే కాపీ చేసేద్దామా. ఓకే వి వర్క్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్. సో 3 తీసుకెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ లో పడండి ఒకసారి కమాండ్ విండోలో. pkg load symbolic sims y of x ఆ సింబాలిక్ అనే ప్యాకేజ్ లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయాల్సి రావచ్చు. then dE is equal to diff y comma 2 is double is equal to minus 5y 5 star y. సో ఇప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే d square y by dx square is equal to minus 5y అని వచ్చింది. ముందు pkg ప్యాకేజ్ లోడ్ సింబాలిక్ అని చేస్తున్నారు sims y of x. y is a symbolic
వేరియబుల్ అని తీసుకుంటున్నారు అండ్ ఒక ఈక్వేషన్ రాస్తున్నారు. if y, 2 అంటే ఏంటంటే డబుల్ డెరివేటివ్ of y with respect to x is equal to minus 5y. ఫస్ట్ ఏంటి పీకేజీ లోడ్ సింబాలిక్ అనేది చేస్తారు. నెక్స్ట్ సిమ్స్ y of x, సిమ్స్ స్పేస్ y of x. అక్కడ మనకి ప్యాకేజ్ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ గా డిఫరెంట్ ఈక్వేషన్ d is my variable. అక్కడ మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈక్వేషన్ 1 అన్న ఈక్వేషన్ 2 అన్న ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. my variable name is de. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే if y, 2 double derivative of y is equal to minus 5y. సో is equal to అని చెప్పడానికి double is equal to వాడాలి. ఒకసారి ఆల్రెడీ d is equal to d is equal to diff of y, 2. Double is equal to 5 star y. సో నెక్స్ట్ దాన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే d సాల్వ్ d. ఆన్సర్ ఏమొచ్చింది c1 sin square root 5x plus c2 cos square root 5x.
సో మనకి ఆ స్పెసిఫిక్ ఇనిషియల్ కండిషన్స్ ఏంటి కావాలి అంటే అంటే C1 C2 వాల్యూస్ కావాలంటే ఏం చేయాలంటే దట్ ఇస్ అప్లై ద ఇనిషియల్ కండిషన్స్. సో ఇనిషియల్ కండిషన్ నేను ఏం చేస్తాను డిసాల్వ్ DE కామా y of 0 is equal to 0. Initial condition నేను y0 is 0 అంటాను. Value 0 is equal to 0. నేను ఎట్లా పెట్టాలి double is equal ఇందాకటి ఎగ్జాంపుల్ లో లాగానే solve DE y0 is equal to 0 diff of y of 0 is equal to 1. Okay. Same చేయాలి మీరు డిసాల్వ్ DE y0 is equal to 0 let's say and double order differential కాబట్టి రెండు ఇనిషియల్ కండిషన్స్ చెప్పాలి diff of y0 equal to 1. So I get a result square root 5 by 5 sin square root 5x. So once you get the result,
ఒక ఫంక్షన్ ఏదో రిజల్ట్ గా వస్తుంది, దాన్ని ప్లాట్ చేయాలి అంటే యూ హావ్ టు యూజ్ ద కమాండ్ ఎఫ్ ప్లాట్. లెట్స్ సే వచ్చినటువంటి రిజల్ట్ ని నేను ఒక వేరియబుల్ లో సేవ్ చేస్తాను, ఎస్ఓఎల్ అంటాను. ఐ కాల్ సొల్యూషన్ SOL is equal to dsol de y0 equal to 0 diff y0 equal to 1. Then f plot sol. F plot sol ante you'll get the plot for that function. I got a sign. Commands work chudandi. So sol is equal to dsol de y0 is 0 diff y0 is 1 and f plot sol. Equal to 1. డిఫైన్ చేశారా క్లియర్ గానే? This is your differential equation. D is equal to d by 2 equal to minus 5 by 2.
ఓకే, సో ఫంక్షన్స్ వాటిని ప్లాట్ చేయడం ఎట్లా? ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇంకొక యాక్టివిటీ చూద్దామంటే we go for an experiment. Coin tossing experiment చేద్దాం. ఓకే, coin toss చేస్తే హెడ్ గాని టైల్ గాని పెడుతుంది. సో కాయిన్ నేను ఒక 10 టైమ్స్ అదర్వైజ్ ఒక 100 టైమ్స్ టాస్ చేస్తాను. ఎన్నిసార్లు హెడ్ పడితే ఎన్నిసార్లు టైల్ పడింది అనేది చూడాలి. దాన్ని ఒక ప్రోగ్రామ్ లాగా రాయాలి. ఓకే, సో ఈ కాయిన్ టాసింగ్ ని నేను ఒక ప్రోగ్రామ్ లాగా రాయాలంటే ఎట్లాగా? కంప్యూటర్ ఎట్లా చెప్పాలంటే నేను కాయిన్ టాస్ చేశాను, హెడ్ పడింది, హెడ్ అని కౌంట్ చేయండి, టైల్ అని కౌంట్ చేయండి, ఎట్లా చెప్పాలి? అట్లా కాకుండా అసలు కాయిన్ టాసింగ్ మొత్తం యాక్టివిటీనే కంప్యూటర్ చేద్దాం. కాయిన్ టాసింగ్ యాక్టివిటీ కూడా కంప్యూటర్ చేయాలి. ఎట్లాగంటే ఇట్ ఈస్ అ రాండమ్ నంబర్.
ఒక ర్యాండమ్ యాక్టివిటీనే కదా, కాయిన్ టాస్ చేస్తే హెడ్ పడాలా టైల్ పడాలా అనేది ర్యాండమ్ అవుట్కమ్. దాని గురించి మనకి ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. యూ కెన్ define random numbers. Let's say rand 1 rand 1 దానికి కొట్టి చూడండి, you get a random number. ఇలాంటివి నాకు ఒక 10 random numbers కావాలి. rand 1, 10 ఒక రోలో 10 random numbers వస్తున్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, అవసరమైన ర్యాండమ్ నంబర్స్ లో హాఫ్ కన్నా తక్కువ ఉంటే హెడ్ అని కౌంట్ చేస్తాను, హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే టైల్ అని కౌంట్ చేస్తాను. ఒకసారి చూడండి, ఆ 10 నంబర్లలో లెస్ దాన్ హాఫ్ ఎన్ని ఉన్నాయి, గ్రేటర్ దాన్ హాఫ్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ లో అయితే 0.2 లెస్ దాన్ హాఫ్, 0.1 లెస్ దాన్ హాఫ్, 0.23 లెస్ దాన్ హాఫ్, 3 లెస్ దాన్ హాఫ్ ఉన్నాయి. గ్రేటర్ దాన్ హాఫ్ వచ్చేసరికి 0.8, 0.7, 0.5, 58, 81, 61, 95. సో 7 నంబర్స్ గ్రేటర్ దాన్ హాఫ్ వచ్చినాయి, 3 నంబర్స్ లెస్ దాన్ హాఫ్ వచ్చినాయి. సో అలాగే నేను I mean if you conduct experiment for higher numbers, అంటే ఒక 10 times కాకుండా 100 times రిపీట్ చేశారు అనుకోండి, you may get nearly equal probability. సో ఇక్కడ ఏం చేస్తానంటే I generate 100 random numbers. సో ఈ random అనే ఫంక్షన్ 0 కి 1 కి మధ్యలో random numbers ని జనరేట్ చేస్తుంది. సో ఇందులో లెస్ దాన్ హాఫ్ ఎన్ని ఉన్నాయి, గ్రేటర్ దాన్ హాఫ్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. 100 అనేసరికి మళ్ళీ పెద్ద కౌంట్ అయిపోతుంది, 10, 20 అంటే కౌంట్ చేయలేదు. సో ఇప్పుడు ఐ గివ్ దట్ యాక్టివిటీ టు ద సిస్టమ్. దానికి నేను ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఇస్తాను అంటే v is equal to, so first of all I define a is equal to rand 1, 100. హండ్రెడ్ random numbers ని డిఫైన్ చేశాను, అవి a అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. a is equal to rand 1, 100. ఇప్పుడు ఆ a అనే వేరియబుల్ లో లెస్ దాన్ హాఫ్ ఉంటే అవన్నీ కూడా హెడ్స్ అని కౌంట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఐ స్టోర్ ద రిజల్ట్ ఆఫ్ కౌంటింగ్ ఇన్ b. b is equal to round bracket a less than 0.5 equal to rand 1. So a is equal to rand 1, 100. Equal to rand 1, 100 అన్నాను. So I got 100 random numbers. ఇందులోంచి లెస్ దాన్ 0.5 ఉన్నవి నాకు కావాలి. దానికోసం ఏం చేస్తున్నాను, b is equal to round bracket a less than 0.5. సో 100 times zeros and ones ఉంటాయి. ఎక్కడ 0 వచ్చినా ఎక్కడ 1 వచ్చినా చూడండి, less than 0.5 ఉన్న ప్రతి చోట 1 ఉంటుంది, greater than 0.5 ఉన్న ప్రతి చోట 0 ఉంటుంది.
సో ఇప్పుడు ఇందులో ఎన్ని జీరోస్ వచ్చినాయి ఎన్ని వన్స్ వచ్చినాయి అనేది నాకు కావాలి. నియర్లీ 50 వచ్చి ఉంటాయి, 50 జీరోస్ అండ్ 50 వన్స్ వచ్చి ఉంటాయి నియర్లీ. సో దానికోసం ఏం చేస్తాను అంటే లిస్ట్ బి So I got a histogram with zeros 50 count and ones 50 count. Yeah, so around 50 was that. Is to be end. Right. So around 50 times, around 50 times. You can understand. I count yeah, 55 and 45. నాలుగు కాయిన్స్ ని టాస్ చేస్తాను.